ఇండ్ల స్థలాల కోసం పేదలు ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ గౌచెర్ల క్రాస్ వద్ద జీకే ఫంక్షన్ హాల్ లక్ష్మీపురంకు చెందిన వివిధ పార్టీల వారు 400 కుటుంబాలు సిపిఐలో చేరారు. సిపిఐలో చేరిన వారికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాల నుండి నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, గుడిసెవాసులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల, గుడిసెవాసుల సమస్యల పరిష్కారం ఎర్రజెండా పార్టీతోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. రానున్న రోజులలో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలు చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఈ ఇళ్ల సమస్యలను గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పరిష్కారం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఊరించి 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు తప్ప అర్హులైనటువంటి వాళ్ళను మరి ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇందిరమ్మ ఇల్లు కాదు, ముందుగాల ఎవరైతే గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారో ఆ వేసుకొని ఉంటున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వండి. ముందుగాల పట్టాలు ఇవ్వండి. మీకు పైసా ఖర్చులైనటువంటి పని పట్టాలు ఇచ్చేటువంటి పని అది చేయకుండా 5 లక్షలు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కేవలం మాటలు చెప్తా ఉన్నారు. మరోవైపు డబ్బు లేదని చెప్తా ఉన్నారు. అందుకనే మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎవరైతే ఈ వరంగల్ నగరంలో ఈరోజు చేరినటువంటి వాళ్ళు లక్ష్మీపురంకు సంబంధించినటువంటి నిరుపేదలు అక్కడ గత 5 సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారు. వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే గత ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో, గతంలో చంద్రబాబు నాయుడుకి అదే గతి పట్టింది, కేసీఆర్కి అదే గతి పట్టింది. రేవంత్ రెడ్డి గారికి సమస్యలు పరిష్కారం చేయకపోతే, పేదలను పట్టించుకోకపోతే మీకు అదే గతి పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. వరంగల్ జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే బాస్మియా మరియు ధర్మారపు సమమూర్తి మాట్లాడుతూ, సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సిపిఐ ఉద్యమిస్తుందని, ముఖ్యంగా నిరుపేదలైన గుడిసెవాసులకు ఇండ్ల స్థలాలకు పట్టాల కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఎర్రజెండా పోరాటాలతో పేదలకు భూములు, ఇండ్లు దక్కుతాయని, ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి ఎస్కే బాష్మియా, రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి, పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, నాయకులు సంగి ఎలేందర్, ల్యాదెల్ల శరత్, తాళ్లపల్లి జాన్ పాల్, రాజు, యాకంబ్రం చారి, రాచర్ల రాజన్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ఎక్కడైతే భూ పోరాటం చేసి 5 సంవత్సరాల కాంచి పోరాటం చేస్తున్నారో కనీసం మౌలిక సదుపాయాలు లేవు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదలైతే ఎక్కడైతే వేసుకున్నారో వాళ్ళందరికీ తక్షణమే పట్టాలు ఇవ్వాలి. ఈరోజు చూసుకుంటే అసెంబ్లీ సమావేశంలో కూననేని సాంబశివరావు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మీరు ఇందిరమ్మ స్కీమ్ కింద అని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం లేదు. లక్షలాది మంది పేదలు ఈ రోజుల్లో కిరాయిలు కట్టలేని పరిస్థితులలో ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు అందరికి సంబంధించి ఎక్కడైతే భూ పోరాటం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే నివాస సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించింది వేలాది మందిగా ఇలా భూ పోరాటం చేసి ఉన్నారు. ఇందుకు సంబంధించింది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇప్పటికి కూడా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని పునరుద్ధరణ చేసుకొని దాన్ని పేద ప్రజలు పంచాలని చెప్పి ఇప్పటి వరకు కూడా లేదు. ఎప్పుడు అది శిథిలాస్థపై కూల్చిన తర్వాత పేద ప్రజలు పంచుతారా? అది ఖచ్చితంగా పంచకపోతే ఇలాంటి పేద ప్రజలందరూ పెద్ద ఎత్తున సమీకరించి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈరోజు పేదల పక్షాన పేదల గొంతుకై మాట్లాడడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున గర్జించే పుల్లాగా ఉన్నటువంటి శాసనసభలో కూనమనేని గారు ఉన్నారు. రేపు పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా, పేదల పక్షాన కొట్లాడాలన్నా ఈరోజు సిపిఐ ద్వారానే సాధ్యమవుతుందనే భావనతో ఈరోజు పెద్ద ఎత్తున లక్ష్మీపురం ప్రాంతంలోని 300 కుటుంబాలు సిపిఐలో చేరడం జరుగుతూ ఉంది. కాబట్టి సిపిఐ ద్వారా మేము ఒకటే అప్పీల్ చేసుకుంటా ఉన్నాం.
భవిష్యత్తులో పేదలు వేసుకున్నటువంటి గుడిసెవాసులందరికీ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పట్టాలు ఇచ్చి పేదలను ఆదుకున్న ప్రభుత్వాలు ఎల్లకాలం ఉంటాయి. కాబట్టి అలయన్స్లో భాగంగా ఈరోజు సిపిఐ కూడా కాంగ్రెస్ తోటి పొత్తులో ఉన్నది. కాబట్టి సిపిఐ ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక మేరకు పేదలందరినీ కూడా పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వడమే కాదు, వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పేసి చెప్తూ కోరుతా ఉన్నాం.